మెరుపుల మిరుమిట్లో ఆట కూరిసిన వెన్నెట్లో విరబోసిన గుండెల గలగల పదిరెట్లో నలు దిక్కుల చీకటినంత తన మేనిలో దాచిన వింత గడు విందుగా వెలుగులు చిందెను మా కన్నుల్లో ఆనందము కుందుని చేత ఆంతర్యము అణువణువంత మధునందన మాయను తన్మయ తారంగంలో శరణాగతం కృష్ణ మధురాపురి సదనా మృదువదన మధుసూదనా తలపైన కన్నున్న మొక్కంటి తనేగా శివమూర్తి సిగిపించమౌళి ప్రాణాలు వెలిగించు ప్రణవార్ధమేగా తన మోవి మురళీశ్వరాళి భౌని మేని ధూళి తలపించదా వన మధు ప్రియ విరాళి జనన జనన పదయుగణ విజత పడి శివకేశవ వేద కేళి అప్పట్లో కళలో అచ్చట్లో ముచ్చట్లో ముద్దుగారి యశోద ముంగిట ముత్యము నేను ముద్దుగోరి రాధమ్మ సందిట చెంగల్వ పూదండ నేను చెలిని కోరే గోపిమ్మల చేత వెన్న ముద్ద నేను నన్ను కోరే ఎవరికైనా బంధు గోవిందుడను కాను ముద్దుగారి యశోద ముంగిట ముత్యము నువ్వు ముద్దుగోరి రథమ్మ సందిట చెంకల్వ పూదండ నువ్వు అప్పట్లో కళలో అచ్చట్లో ముచ్చట్లో ప్రతిలో గిలి ముంగిట్లో సిరిమువ్వల కిట్టయ మెరుపుల మిరుమిట్లో ఆట కూరిసిన వెన్నెట్లో విరబోసిన గుండెల గలగల పదిరెట్లో జాగ్రత్త జాగ్రత్త అరే అనంతు రా 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 ఇగో నువ్వు వెళ్ళవా నువ్వు దిగు తమ్ముడు అక్కడ పెట్టు ఇగో చూడు గురుగారి సామాను ఎవరి సామాను కలవనీయకండి ఇగో ఆ పెట్టి తీసుకోండి అది ఇగో పెద్ద పెట్టే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ పైగా పారిపోతావా రే టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు నన్ను తప్పించుకుని వెళ్ళారా టికెట్ లేకుండా బొక్కలేసి పేగులు మెల్ల వేసుకుంటారా దొంగరాయాల రండి ట్రైన్ వచ్చేసినట్టుంది. అవునవును రండి అండి. నమస్కారం అండి. ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది, ఏమనుకోకండి. బాలుగారు దిగారండి? రండి రండి రండి. బాలగంధర్వ జిందాబాద్.
జిందాబాద్, బాలగంధర్వ జిందాబాద్. వెల్కమ్ టు కేరళ సార్. మీ రాకతో మాకు ఉగాది ముందే వచ్చేసింది సార్. నమస్కారం థ్యాంక్ యూ. కానీ టూరిస్ట్ సీజన్ అవటం వల్ల ఎయిర్ టికెట్స్ కాస్త ఓవర్ బుక్ అయిపోయి ఇక చూడవే. ట్రైన్ జర్నీ కాస్త ఇబ్బందిగానే ఇట్స్ ఓకే. ఇప్పుడే వచ్చాం. చిరంజీవి లేవండి. నేను చాలా మామూలు మనిషినమ్మా, మహిమలో ఉన్న మహానుభావుడు ఏం కాదు. ఇంతకంటే ఇంకేం మహిమ కావాలి సార్? మీ సంగీతంతో లక్షలాది మందిని సమ్మోహితులు చేస్తున్నారు. ప్లీజ్ ఆటోగ్రాఫ్ సార్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మేము ఒరిజినల్ గా తెలుగు వాళ్ళమే సార్. నా పూర్తి పేరు వారణా సింధుమతి. మా ఇందుకు సంగీతమే ప్రాణవాయు సార్. అందులో మీ పాటలంటే తిండి తిప్పలు మానేసి 24 గంటలు వినగలడు. అవునా? గాడ్ ప్రామిస్ సార్. వీళ్ళది హౌస్ బోట్స్ వ్యాపారం అండి. I see. మీకు మీ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు. వీళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు. మీరు తప్పకుండా రావాలండి. ఏమయ్యా అలాగే సార్, వెళ్దామా? పెడదాం. సరే ఓకే థ్యాంక్ యూ సార్. వెళ్దాం. హలో హలో, ఫోన్ ఎత్తడేంటి? ఆ? కేరళ వాయిస్ విదిల్చిన ఈ ప్రసాదం శుభమా అశుభమా? ఎంత గ్రేట్ సింగరే బాలుగారు, కానీ ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు. సో వాటర్ వేస్ట్ చేస్తున్నారు చూడు. అదే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది. బాలుగారి ముందు ఒక పాట పాడాలందే. ఆయన ఏమి అనుకోరు కదా? ఏమీ అనుకోరు. చూసావా పద్మ, అచ్చంగా అపర త్యాగ బ్రహ్మలా లేరు? శిశుర్ వేత్తి పసుర్ వేత్తి వేత్తి గానరసం పనిహి. కేరళ స్పెషల్. పదవే. ఇంకా సేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో. నీకేమన్నా పిచ్చా? గడ్డ ఉన్నవాడు తాన్సేన్, కుళ్ళై పెట్టుకున్నవాడు అన్నమయ్య, తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు. నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయిందే. శంకరా అదిగో ఆలపిస్తున్నారు. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా నిన్న చాలే, రావే. జీవేశ్వరా శంకరా. హలో, చెప్పు బాబాయ్. చక్రి, ఇప్పుడే నీ మిక్చర్ కాల్ చూశాను రా బాబు. సారీ రా, నేను స్టేషన్కి రాలేకపోయాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఫంక్షన్కి క్యాటరింగ్ ఎంతమంది? వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. నువ్వు ఓ పని చేయి, ఆటో రిక్షా పుచ్చుకుని ఆటోవాడితో కన్యాకుమారి కుళత్తిండి అడుత్తు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని. హలో హలో, ఆటో రిక్షా కారణోడా రేటు చోచుకో, సరేనా? అదేమన్నా పిన్నిసా పిన్నా? ఎక్కడైనా పడిపోవడానికి తంబురా కనపట్లేదంటారేమిటి? అసలు స్టేషన్లో దించారా లేదా? యారా, అక్కడ తంబూరా కనపడలేదని మేము తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేళ్ళు నాకుంటూ కూర్చున్నావా? నన్ను అపార్థం చేసుకోవద్దు గురువుగారు. ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది సహా ఆహార దీక్ష. నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను. నన్ను దీవించండి. ఆచార్య గారు, అయ్యా మరో 2 ఇడ్లీ సాంబార్ తీసుకురండి. వద్దురా, ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా. నా మాట వినరా? అవును నాయనా, పెద్దవాడిని చెప్తున్నాను. దీక్ష విరమించు, ఆ పలహారాలు మాకు కాస్త మిగిల్చు. హలో హలో, నో ప్రాబ్లం. నా కాలుకి ఏం కాలేదు. ముందు నేను వచ్చిన పని చేసుకోనివ్వండి. ఐ ఆమ్ మిస్టర్ పెంటయ్య, సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య, లేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కేరళ ఓన్లీ. నౌ కమింగ్ టు ద పాయింట్. డోంట్ వరీ, నాకేం కాలేదు. యూ రిలాక్స్. మీరు తుంబురా పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా? తంబూరా తంబూరా. ఓకే ఓకే ఓకే, డీటెయిల్స్ చెప్పండి, నోట్ చేసుకుంటాను. నేమ్, పేరు? తంబురా. తంబురా. సర్నేమ్, ఇంటి పేరు? ఇంటి పేరు తంజావూరు. తంజావూరు తంబురా. సెక్స్, మేలా ఫీమేలా? మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ ప్లే. నేషనాలిటీ? ఇండియన్. పుట్టుమచ్చలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్? ఒళ్ళంతా తీగలే. అయ్యి బాబా వద్దొద్దు. సరే, నేనెంతో కష్టపడి చెమట వచ్చి సాధించాను అనుకోండి, మరి నా కష్టానికి ఫలితం ఏంటి? దాంట్లో తీగిస్తాం. తీగ ఎందుకు? ఉరేసుకుని చావడానికా? నో నో నో, మందంతా క్యాష్ అండ్ క్యారీ. 500 తీసుకోండి.
పోనీ 1000 రూపాయలు తీసుకోండి. నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకున్నాను. అన్నట్టు లాస్ట్ కాలం మదర్ టంగ్, మాతృభాష. అదిగో నేను తంబూరి. అసలు పట్టుకోసం నేనా? అలా 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 యారా, నీకెంత ధైర్యంరా? ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టుయ్యూ టుయ్యూ అని వాయిస్తావా? ఈ తంబురా మాదేనండి. తంబురా 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 నేనెంతో కష్టపడి ఈ తంబురాన్ని పట్టుకుని మీకు ఇప్పిస్తా ఉంటే నా డబ్బు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా? నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. చూడండి కానిస్టేబుల్ గారు, మీరు ఇలా యూనిఫామ్ లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నారంటే రేపు పెద్ద కేసు అవుతుంది. అంతేనా? ప్రమోషన్ కూడా పోతుంది. కరెక్టే. నాకిప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం. ఇప్పుడే వస్తాను. నా 1000 రూపాయలు నాకు రెడీ చేసి ఉంచాను. అలాగే. శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తిరస్తు. మహాప్రసాదం. ఇప్పుడు పట్టుకోమని చూస్తాను. ఏవి నా డబ్బులు నాకు ఇవ్వండి. సార్ కానిస్టేబుల్ గారు, నేను ఇస్తాను, ఇలా రండి. యు ఆర్ కరెక్ట్. యు ఆర్ రాంగ్. ఒక పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావు నువ్వు. ఇంకా పోలీస్ ఏంటండి, గోచి పెట్టుకుంటాను. అయినా మీరే కదా ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది. ఏం సార్? అవును, ఇవ్వమంటే ఇదా? ఎరా చక్రి, వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి? నీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి? ఏమిటా దీని వెనకాలన కదా? అవన్నీ తర్వాత చెప్తాను. నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? ఎప్పుడో మీ అమ్మకి మాటిచ్చారా, నేను దారిలో పెట్టి నిన్ను ఒక ఇంటివాణ్ణి చేస్తాను అని. నేను ఇక్కడికి వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెట్టాను, అప్పటి నుంచి నా పరిస్థితి 3 పునుగులు 6 గారెల్లాగా సాగుతోందిరా. బాగా మిగులుతున్నట్టుంది. నిన్ను కూడా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది, మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని రమ్మన్నాను రా. అలాగా. జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధర్రావు గారు జానపద సరళిలో గానగంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు. ఇది ఒక అపురూపమైన ప్రక్రియ. దీనిని మనందరం విని ఆనందిద్దాం. సార్, ఏమిటయ్యా నోరు అలా వెళ్ళబడతావు? జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో, నీ సత్తా ఏమిటో ఏమైందో.